లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇలాంటి ప్రమాదం ఏంటనేది తెలుసుకుందాం. చివరికి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు ఇచ్చినట్లయితే ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. అంటే ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది ఏందని చూసుకున్నట్లయితే ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట. ఇస్తూ రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరు కూడా కాపాడలేరని వెల్లడించడం జరిగింది. ఎందుకు చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా బీహార్లో ఎలక్షన్లు అయితే ఉన్నాయి, అక్కడ ప్రచార నిమిత్తం రేవంత్ రెడ్డి వెళ్ళడం. దాంతోపాటు ఇక రేవంత్ రెడ్డి బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఇంకోసారి గెలవడం అనేది చాలా కష్టమని, బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువ అయినప్పుడు ఢిల్లీకి వచ్చిన సాయం చేయమని నన్ను 3 సార్లు కూడా ఎందుకు అడిగాడని కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం అయితే జరిగిందనమాట. ఇక ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తాను అంటే రేవంత్ రెడ్డి ఓటమికి తాను అంటే పనిచేస్తాననే విధంగా చెప్పడం. ఇక మరి వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా గెలవరనే విధంగా ఏదైతే కీలక నేత అంటే ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకు ప్రచార వ్యూహకర్త కావచ్చు, సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా కాంగ్రెస్ మరియు ఇరకాటంలో పెట్టినట్టే అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. చూడాలి, పెద్ద ప్రమాదం పొంచి ఉందని. ఇక